పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయం రత్నభండార్ ప్రారంభోత్సవం వేగంగా జరిగింది. ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతం ఉన్న తాళం చెవితో తాళం తెరవలేకపోతే ఈ రథయాత్రలో దానిని పగలగొట్టాలని నిర్ణయించింది. పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయంలోనే రత్నభండార్లో భద్రపరిచిన ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువుల ఆవిష్కరణ పర్యవేక్షణ కోసం ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 46 సంవత్సరాల తర్వాత ఆలయ ఖజానాను తెరిచే ప్రక్రియను వేగవంతం చేసింది. కమిటీ యొక్క మొదటి సమావేశం జూలై 6న పూరిలో జరిగింది. కమిటీకి అందుబాటులో ఉన్న అధికారిక రికార్డుల ఆధారంగా రత్నభండార్ తాళాలకు నకిలీ తాళం ఉందని నిర్ధారించబడింది. తదుపరి సమావేశం జూలై 9న షెడ్యూల్ చేయబడింది. ఈ సమావేశంలో కమిటీకి కీని అందజేస్తారు అని జస్టిస్ రాథ్ తెలిపారు. ఇప్పటికే యాక్సెస్ చేయని అంతర్గత గదిని ప్రస్తుతం ఉన్న కీ తెరవకపోవచ్చని రికార్డులు సూచిస్తున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని లాక్ ని బద్దలు కొట్టడానికి మేము ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రతిపాదిస్తాము. దశాబ్దాలుగా లోపలి గది తెరవకపోవడంతో తాళం తుప్పు పట్టే అవకాశం ఉంది అని సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు. జూలై 9న జరిగే సమావేశంలో ప్రభుత్వం నుండి ఎస్ఓపి ఆమోదం పొంది కమిటీకి సమర్పించాల్సిందిగా శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ను కోరారు. మా ఆదేశం కేవలం రత్నభండార్ను ప్రారంభించడాన్ని మించినదే. దాని విలువైన వస్తువుల జాబితాను రూపొందించడానికి కూడా మేము బాధ్యత వహిస్తాము. అంతేకాకుండా రత్నభండార్ అవసరమైన మరమ్మతులకు లోనవుతుందని మేము నిర్ధారించుకోవాలి. రిపేర్ సమయంలో విలువైన వస్తువులు లోపల ఉండలేవని కమిటీ భావిస్తే మరమ్మతుల సమయంలో ఆభరణాలను తాత్కాలికంగా తరలించేందుకు అనువైన మరియు సురక్షితమైన స్థలాన్ని నిర్ణయించమని ఆలయ మేనేజింగ్ కమిటీని కోరతామని కమిటీ చైర్మన్ తెలిపారు. బంగారు ఆభరణాలు మరియు ఇతర విలువైన రాళ్లను గుర్తించి తూకం వేయడానికి నిపుణులు అవసరం కాబట్టి ఆభరణాల ఇన్వెంటరీ ప్రక్రియ కోసం మరొక ఎస్ఓపి జారీ చేయబడుతుంది. ఈ రథయాత్రలో తోబుట్టువుల దేవతలు ప్రధాన ఆలయానికి తిరిగి వచ్చే ముందు ఆభరణాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి మరమ్మతు పనులు చేపట్టాలని మేము ఆశిస్తున్నాము అని ఆయన స్పష్టం చేశారు. రికార్డుల ప్రకారం ఆలయ రత్నభండార్లో మొత్తం 454 బంగారు వస్తువులున్నాయి. వాటి నికర బరువు 12,838 భరీలు మరియు 293 వెండి వస్తువులు, 22,153 భరీలు. రత్నభండార్ యొక్క చివరి జాబితా 46 సంవత్సరాల క్రితం 1978లో చేయబడింది. రత్నభండార్ తెరవడం చాలా వివాదాస్పద అంశం. ఎందుకంటే అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంపై కూర్చొని రత్నభండార్ తెరవడంలో విఫలమైందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. రత్నభండార్లోని ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువుల భద్రతపై కూడా బీజేపీ సందేహాలు లేవనెత్తింది.